Good morning. This is Time Institute. I am P. Sai Sunil. We are going to continue about the revolts happened in Western India. మనం ప్రీవియస్గా 1757 రివాల్ట్ చూసాం. 1764 బ్యాటిల్ ఆఫ్ బక్సర్ గురించి చూసాం. బ్యాటిల్ ఆఫ్ బక్సర్ తర్వాత అలహాబాద్ ట్రీటీ జరిగింది. గుర్తుపెట్టుకోండి, బ్యాటిల్ ఆఫ్ బక్సర్ తర్వాత 1764 తర్వాత అలహాబాద్ ట్రీటీ జరిగింది. దీని తర్వాత మనం ఏమేమి చూసామంటే ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో కల్చరల్ రిఫార్మ్స్, సోషల్ రిఫార్మ్స్, పొలిటికల్ రిఫార్మ్స్, ఎకనామిక్ రిఫార్మ్స్ ఇవన్నీ చూసాం. రిఫార్మర్స్ అందరూ ఉన్నారు. వీళ్ళందరి గురించి చూశాక మనం ఏం చేసామంటే ఎకనామీ గురించి నేర్చుకున్నాం. ఓకేనా, ఎకనామిక్ క్రిటిక్స్ గురించి నేర్చుకున్నాం. బ్రిటిష్ కాన్క్వెస్ట్ అప్పుడు ఎకనామీ ఎలా ఉంది, బ్రిటిష్ వెళ్ళిపోయాక ఎకనామీ ఎలా ఉంది, ఈ కాన్సెప్ట్స్ అన్నీ కవర్ చేసాం. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి. దెన్ రెండోది మనం ఈస్ట్ ఇండియాలో ఏ రివాల్ట్స్ జరిగాయో మనం చూసాం. దాదాపు 12 రెబెలియన్స్ జరిగాయి. ఓకేనా, అందులో పైకా రెబెలియన్ బాగా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. దెన్ సంతాల్ రెబెలియన్. సంతాల్ రెబెలియన్కి ఏమైంది, 5th and 6th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో సంతాల్ పర్గనాస్ క్రియేట్ చేశారు అని చెప్పానా. సో దాని ప్రకారం 5th and 6th షెడ్యూల్కి ఏమవుతుంది, షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న ల్యాండ్ ఇంకొకరికి ఇవ్వకూడదు. నాన్ షెడ్యూల్ పీపుల్, మనం నాన్ షెడ్యూల్, వాళ్ళ ల్యాండ్ మనం తీసుకునేదానికి లేదు, తీసుకుంటే క్రైమ్. ఓకే, నౌ సో నిన్న మనం లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో మనం చూసిందంతా ఈస్ట్ ఇండియాలో జరిగిన గొడవలు. ఇప్పుడు మ్యాప్లో చూడండి మీరు, ఇక్కడ బెంగాల్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఒడిస్సా ఉంటుంది. ఓకే, ఇక్కడ భువనేశ్వర్. సౌత్ కదా ఇదంతా నార్త్ కదా, పైనంతా నార్త్, సౌత్. ఇది వచ్చేసి ఈస్ట్, ఇక్కడ వచ్చేసి వెస్ట్. ఓకే, ఇదేంటి వెస్ట్. ఇక్కడ గుజరాత్ ఉంటుంది. ఓకే, ఇక్కడ రాజస్థాన్ దగ్గర థార్ డెజర్ట్. ఓకే, దెన్ ఇక్కడ బే ఆఫ్ బెంగాల్, ఇది అరేబియన్ సీ. ఓకే, ఇదంతా ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ మ్యాప్లో. ఇప్పుడు మనం చూడబోయేది వెస్టర్న్ సైడ్ ఆఫ్ ద ఇండియాలో జరిగిన గొడవలు, అంటే ఈ పార్ట్. ఓకేనా, మ్యాప్లో చూడండి, ఈ పార్ట్ వెస్టర్న్. సో వెస్టర్న్లో మెజారిటీగా ప్రతి రివాల్ట్కి ఒకే రీజన్ ఉంది. ఏ రీజన్ చూడండి, ఏ రీజన్ అనేసి చూసామంటే 1818లో థర్డ్ ఆంగ్లో మరాఠా వార్ జరిగింది. థర్డ్ ఆంగ్లో మరాఠా వార్లో ఆంగ్లో అంటే ఇంగ్లీష్ వాళ్ళు కదా, బ్రిటిషర్స్ కదా, మరాఠా అంటే మరాఠాస్ కదా. సో ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళు మరాఠాస్ని ఓడించేశారు. మరాఠాస్ గాట్ డిఫీటెడ్, దే గాట్ హ్యూమిలియేటెడ్ డిఫీట్. ఓకేనా, అవమానకరంగా ఓడిపోయారు. బ్రిటిషర్స్ గెలిచారు. సో 1818లో ఏమైంది, మరాఠాస్ ఓడిపోవడం, అలానే మరాఠాస్ని అనెక్స్ చేయడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ అనెక్స్డ్ మరాఠాస్ ఇన్ 1818. Okay, so for all the revolts that took place in western regions of India is because of, it is the result of third Anglo-Maratha war and Marathas defeat. Marathas defeat అయిన దానివల్ల ఈస్ట్ ఇండియా కంపెనీ ఎంటర్ అయ్యారు. అందువల్ల రివాల్ట్స్ అన్నీ జరిగాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి వాళ్ళని కంట్రోల్ చేయడం వెస్టర్న్ ఇండియాలో ఉన్న పీపుల్కి నచ్చలేదు, అందువల్ల రెబెలియన్స్ జరిగాయి. సో మనం వెస్టర్న్ ఇండియాలో జరిగే రెబెలియన్స్ చూద్దాం, పాయింట్ వైజ్ చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, బిల్ అప్రైజింగ్. బిల్, BHIL, అప్రైజింగ్. బిల్స్ ఎందుకు అప్రైజ్ అయ్యారు చూడండి. ఇప్పుడు మనం మ్యాప్లో చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇలా ఉంది కదా, ఇది గుజరాత్. ఏది, 1 సెకండ్, ఇక్కడ మ్యాప్లో చూడండి, ఇక్కడ గుజరాత్ ఉందా, పైన కాస్త పైన రాజస్థాను, గుజరాత్ కొంచెం పక్కన కింద సైడు మధ్యప్రదేశ్ మిడిల్లో ఉంది. సో ఈ మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాను, ఈ మూడిటికి మధ్యలో ఇలా ఇక్కడ బిల్ అనే కమ్యూనిటీ ఉండేది. ఓకేనా, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆ ట్రై జంక్చర్లో ఓకేనా బిల్ అనే కమ్యూనిటీ ఉండేది. సో ఈఐసి ఎంటర్ అవ్వడం వల్ల, విత్ ఈఐసి ఎంట్రీ
బిల్ కమ్యూనిటీకి నచ్చలేదు. సో దే రివాల్టెడ్ అగైన్స్ట్ ద బ్రిటిషర్స్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ బిల్ రివాల్ట్. ఓకేనా, బిల్ అప్రైజింగ్. ఇట్ ఈస్ లెడ్ బై సేవారామ్. లీడర్ పేరు గుర్తుపెట్టుకోండి, సేవారామ్ లీడర్. ఓకేనా. దెన్ సెకండ్ వన్, వాఘేరా రివాల్ట్. వాఘేరా రివాల్ట్. ఇట్ హ్యాపెండ్ ఇన్ 1818 to 1819. గుజరాత్ ఉంది కదా, గుజరాత్ అనే ప్లేస్లో ఓకా అనే ఏరియా ఉంది. గుజరాత్ ఎక్కడుందో మ్యాప్లో చూసారు కదా, వెస్టర్న్ సైడ్ ర్యాన్ ఆఫ్ కచ్ దగ్గర గుజరాత్. అక్కడ ఓకా అనే ఏరియా ఉంది. ఓకా అంటే ద్వారకా, కృష్ణుడు పుట్టిన ప్లేస్. ఆ ఏరియాలో ఈ గొడవ జరిగింది, వాఘేరా రివాల్ట్. థర్డ్ వన్ చూడండి, కచ్ రివాల్ట్. కచ్ రివాల్ట్. కచ్ రివాల్ట్ ఎక్కడ జరిగింది చూసారు కదా, ఇప్పుడు మ్యాప్ ఉంది, మ్యాప్లో గుజరాత్, గుజరాత్ కొంచెం పైన కచ్, కచ్ కొంచెం పైన రాజస్థాన్. సో కచ్ అనే ఏరియాలో ర్యాన్ ఆఫ్ కచ్ అంటారు. ఓకేనా, ఆ ఏరియాలో రివాల్ట్ జరిగింది. టైం పీరియడ్ చూడండి, 1819 to 1831. 1819లో డిఫీట్ ఆఫ్ కచ్ రూలర్ బర్మాల్. కచ్ రూలరు బర్మాల్ అనే వ్యక్తి డిఫీట్ అయ్యారు 1819లో. అందువల్ల కచ్ గాట్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో 1831లో రివాల్ట్ జరిగింది. ఓకే, అంతవరకు జరిగిందనేసి 1819 నుంచి 1831 వరకు జరుగుతూనే ఉంది. 1830 ఈజ్ ద మెయిన్ పీరియడ్. దెన్ ఫోర్త్ వన్, రామోసీ రివాల్ట్. రామోసీ రివాల్ట్ ఎప్పుడు జరిగింది చూడండి, 1822లో జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎంట్రీ ఇచ్చింది. ఎక్కడికి? సతారా రీజన్లోకి ఎంటర్ అయింది. మీరు ఇప్పుడు సతారా రీజన్ ఎక్కడ ఉంటుందంటే మహారాష్ట్రలో వస్తుంది. ఇప్పుడు మ్యాప్ చూడండి, మ్యాప్ చూసినట్లయితే ఇలా ఉంది కదా, ఇక్కడ గుజరాత్ ఉందా, ఇక్కడ రాజస్థాన్ ఉందా, ఇక్కడ మధ్యప్రదేశ్ ఉందా, ఇక్కడ బెంగాల్, పైన అస్సాం, ఇక్కడ ఒడిస్సా. మ్యాప్ చూడండి. అలా ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ వస్తుంది సతారా, సతారా, కోల్హాపూర్, సావంతవాది. ఇది కోల్హాపూర్, ఇది సావంతవాది, ఇది సతారా అంటే మహారాష్ట్ర. మహారాష్ట్ర ఈ రీజన్లో గొడవ జరిగింది. ఓకేనా. సో రివాల్ట్ వచ్చేసి 1829 దాకా జరిగింది. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఫిఫ్త్ వన్ ఈజ్ కోలీ అప్రైజింగ్. కోలీ అప్రైజింగ్ చూడండి, గుజరాత్లో జరిగింది. 1824 to 1828లో జరిగింది. నెయిబర్స్ ఆఫ్ బిల్స్ ఉంటారు కదా, నెయిబర్స్ ఆఫ్ బిల్స్. ఈ కోలీ అనేవాళ్ళు బిల్ కమ్యూనిటీకి నెయిబర్స్ అనమాట, చుట్టుపక్కల ఉంటారనమాట. సో బిల్స్, కోలీస్ వీళ్ళు ఏంటి, ట్రైబల్ కమ్యూనిటీ, గుర్తుపెట్టుకోండి, ట్రైబల్స్. సో బిల్స్ అనేవాళ్ళేమో గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ట్రై జంక్షన్లో ఉంటారు, మూడిటికి అటాచ్ అయి ఉంటారు. కోలీస్ ఏమో గుజరాత్ దగ్గర ఉంటారు. గుజరాత్లో ఉన్న ట్రైబల్స్ని కోలీ అంటారు. సో మీకు ఎంసీక్యూలో అడుగుతారు, గుజరాత్లో ఉన్న ట్రైబల్స్ అప్రైజింగ్, వాళ్ళు అక్కడ ఉన్న ట్రైబల్స్ పేరేంటి? KOLI, కోలీ. ఓకే, దెన్ సిక్స్త్ వన్ చూడండి, సూరత్ అజిటేషన్. సూరత్ అజిటేషన్. సూరత్ అజిటేషన్ ఎప్పుడు జరిగింది చూడండి, 1844 to 1848. సూరత్ అజిటేషన్లో ఏం జరిగిందంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంపోజ్డ్ సాల్ట్ డ్యూటీ, ట్యాక్స్ ఇంపోజ్ చేసింది. సాల్ట్ మీద కూడా, సముద్రం దగ్గర దొరికే సాల్ట్ మీద కూడా ట్యాక్స్ ఇంపోజ్ చేసింది ఈస్ట్ ఇండియా కంపెనీ. ట్యాక్స్ కట్టాలి మీరు ఖచ్చితంగా అని చెప్పి. అందువల్ల ఏమైందంటే 1844-48లో రివాల్ట్ జరిగింది. ఎగ్జాక్ట్గా 100 years తర్వాత, అంటే 1944 టైంలో, గుర్తుపెట్టుకోండి, 1844 to 1848 టైంలో ఒక రివాల్ట్ జరిగింది సాల్ట్ కోసం. దాన్ని సూరత్ ఎజిటేషన్ అంటారు. ఎగ్జాక్ట్గా 1844 నుంచి 100 years అంటే 1944లో గాంధీజీ ఒక మూమెంట్ స్టార్ట్ చేశారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సాల్ట్ సత్యాగ్రహ. సాల్ట్ మీద దండి మార్చ్ అంటారు కదా, సబర్మతి ఆశ్రమము దండి మార్చ్. సాల్ట్ మీద ట్యాక్స్ వేసేది ఏంటి? వేయకూడదు. సాల్ట్ అనేది ఒక ఎసెన్షియల్ కమోడిటీ, సాల్ట్ మీద ట్యాక్స్ వేయకూడదు అని చెప్పి 1944 టైంలో సాల్ట్ సత్యాగ్రహ స్టార్ట్ చేశారు. వీటికి చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్
ఇండియన్ నేషనలిస్ట్ లీడర్స్ అందరూ సపోర్ట్ చేశారు. ఓకే, దెన్ 7th వన్, కోల్హాపూర్ అండ్ సావంతవాది రివాల్ట్స్. ఇది ఎప్పుడు జరిగింది చూడండి, 1844. ఆఫ్టర్ పేష్వా డిఫీట్, మరాఠాకి పేష్వా అంటారనమాట రూలర్ని. ఆ పేష్వా ఎప్పుడైతే డిఫీట్ అయ్యారో మరాఠాస్కి ఎంప్లాయ్మెంట్ అనేది లేకుండా పోయింది, అన్ఎంప్లాయిడ్ అయిపోయారు, ఏ ఉద్యోగాలు లేవు. సో ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది, ఎకనామీ డౌన్ అయిపోయింది, వాళ్ళ పాలిటీ డౌన్ అయిపోయింది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే దేశం ఎకనామిక్గా స్థిరంగా ఉంటుందో అడ్మినిస్ట్రేషన్ అంత బలంగా ఉంటుంది. సో ఎకనామీ బలంగా ఉంటే, చూడండి మళ్ళీ చెప్తాను, ఎకనామీ స్ట్రాంగ్గా ఉంటే అడ్మినిస్ట్రేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది, పాలిటీ. సో ఎకనామీ స్ట్రెంగ్త్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పొలిటికల్ స్ట్రెంగ్త్. ఓకేనా, మనది డెమోక్రసీ కదా. దెన్ ఇక్కడ ఏమైంది చూడండి, పేష్వా డిఫీట్ అయ్యారు, మరాఠాస్ అందరికీ అన్ఎంప్లాయిడ్ అయిపోయారు. దానివల్ల ఏమైంది, గడ్కరీ రివాల్ట్ ఇన్ కోల్హాపూర్ అండ్ సావంతవాది, ఈ ఏరియాస్లో. సావంతవాది మ్యాప్లో చూపించాం కదా ఇంతకుముందే. ఇప్పుడు చూడండి, వెస్ట్ సైడ్ వేసుకుంటే ఇక్కడ మహారాష్ట్ర దగ్గర సతారా కింద కోల్హాపూర్ కింద సావంతవాది, ఈ 3 ఏరియాస్. సో ఈ 2 ఏరియాస్లో గడ్కరీ అనే ఒక కమ్యూనిటీ రివాల్ట్ స్టార్ట్ చేసింది. ఓకే, సో ఇది వెస్టర్న్ సైడ్కి సంబంధించిన రివాల్ట్స్. ఒక్కసారి మనం కంబైన్ చేసి చూస్తే ఇలా ఉంది కదా. సో దిస్ ఈజ్ సతారా, దిస్ ఈజ్ కోల్హాపూర్, దిస్ ఈజ్ సావంతవాది. ఇక్కడ గుజరాత్ కదా, రాజస్థాన్, మధ్యప్రదేశ్. మ్యాప్స్ గుర్తుపెట్టేసుకోవాలి మీరు ఇలాగ ప్లేసెస్. ఇక్కడ ఉన్న ట్రైబల్స్ని కోలీ అంటారు. ఈ 3 ఏరియాస్కి సంబంధించిన ట్రైబల్స్ని బిల్స్ అంటారు. ఇక్కడ ఉండేది బిల్ కమ్యూనిటీ కదా. సో బిల్ అప్రైజింగ్, కోలీ అప్రైజింగ్. ఓకేనా, ఇందులో ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి, క్లియర్ చేసుకుందాం. దీంతో వెస్టర్న్ ఇండియాలో ఉన్న రివాల్ట్స్ అన్నీ అయిపోయాయి. ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈస్ట్ వెస్టర్న్ రివాల్ట్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ మనం కవర్ చేయాల్సింది సౌత్ అండ్ నార్త్ రివాల్ట్స్. సౌత్లో మెయిన్గా ఏ ఏరియా, కేరళ. ఓకేనా, కేరళ, తమిళనాడు, ఓకే, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్కి వస్తే కృష్ణదేవరాయ పీరియడ్. ఓకేనా, ఎందుకంటే అది రిచ్ పీరియడ్ అంటాం. చంద్రగిరి ఉంది కదా ఇక్కడ. సో ఏపీ గురించి వస్తే కృష్ణదేవరాయ. తమిళనాడు ఏరియా చోలాస్, పల్లవాస్, పాండ్యాస్. వీళ్ళందరూ ఏంటంటే డిఫరెంట్ టెంపుల్స్ని కట్టించిన వాళ్ళు. ఓకేనా, సౌత్లో. దెన్ ఇంకా నార్త్ చూడండి. నార్త్లో పైన కంప్లీట్గా ఏముంది, హిమాలయాస్. ఇక్కడ హిమాలయాస్ మంచు కదా, ఇక్కడ గొడవలు ఏమీ లేవు. బట్ మన జనరల్ కరెంట్ అఫైర్స్కి వచ్చి చూసినప్పుడు కాశ్మీర్. ఓకేనా, కాశ్మీర్ లైన్ దగ్గర కదా, LOC, LAC. ఓకేనా, లైన్ ఆఫ్ కంట్రోల్, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. చైనా అండ్ పాకిస్తాన్తో యుద్ధాలు ఇక్కడ జరుగుతాయి కాశ్మీర్ రెజిమెంట్స్ దగ్గర. చైనాతో ఏమో అక్సాయ్ చిన్ అనే ప్లేస్ దగ్గర. ఓకేనా, ప్రాబ్లం అక్సాయ్ చిన్ గుర్తుపెట్టుకోండి, ఇది మీకు జీకేలో మెయిన్. చైనాకి ఇండియాకి ఏ ఏరియా కాంట్రవర్సీ, అక్సాయ్ చిన్. ఓకేనా, ఇది నియర్లీ 2400 కిలోమీటర్స్ దగ్గర వరకు వాళ్ళకి బౌండరీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఓకేనా, దీనికోసం ఇంటర్నేషనల్ బౌండరీ రిడ్రసల్ మెకానిజమ్స్ ఉన్నాయి. ఓకే, విల్ డిస్కస్ దిస్ ఇన్ పాలిటీ అండ్ ఎకనామీ టాపిక్స్. విత్ దిస్ revolts in Western India completed, and in the next class we'll start about South and North revolts that happened during the freedom struggle. Okay, thank you.